ఇప్పుడు ప్రవీణ్ టెక్నిక్స్ ఇవాళ వీడియో వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ M56 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ నచ్చింది మంచిగా అనిపిస్తే ఒక లైక్ అయితే పక్కా చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఆన్ ద స్క్రీన్ మీద తీసుకొని సామ్సంగ్ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్నా. క్రెడిట్ సామ్సంగ్ వాళ్ళకి, కానీ నేను రికార్డింగ్ చేసే టైంకి మాత్రం స్మార్ట్ ఫోన్ సేల్ స్టార్ట్ అయిపోయింది. ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 28,000 రూపీస్ ఉంది. 3,000 రూపీస్ మీరు కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే డిస్కౌంట్ వస్తుంది. 25,000కి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. యూనిక్నెస్ ఏందన్నా అంటే 7.2mm స్లిమ్ బాడీ వస్తుంది. HDR సెల్ఫీ వీడియోస్ తీసుకోవచ్చు అంట బై. హైలైట్ ఏంటంటే మీ స్లిమ్ బాడీ ఎక్కువ చూపిస్తారు. 180 గ్రామ్స్ వెయిట్ చూపిస్తారు. చాలా సన్నగా ఉందనేసి అయితే అంటూ కోనింగ్ గొరిల్లా గ్లాస్ పిక్చర్స్ ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే 50 మెగాపిక్సెల్ ఓఎస్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా, 2 మెగాపిక్సెల్ ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైతే లేదు భయ్. ఇవ్వకపోయినా కూడా ప్రాబ్లం లేకుంటుండే. అండ్ ఇక్కడ బాక్స్లో ఏమొస్తున్నాయంటే మనడు స్మార్ట్ ఫోన్ ఇస్తుండు, టైప్ సి కేబుల్, సిమ్ ట్రిపింగ్, గైడ్ డాక్యుమెంట్స్, ఛార్జర్ ఇస్తలే. సో ఛార్జర్కి సపరేట్గా ₹1000 పెట్టుకోవాల్సిందే మినిమం. ఒకవేళ సామ్సంగ్ వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తారంటే ఛార్జర్ కూడా ప్రాబ్లం ఉంటుంది మీకు, లేదంటే ఛార్జర్కి సపరేట్గా పైసలు పెట్టుకోవాల్సిందే. సో అఫీషియల్ వెబ్సైట్లో చూద్దాం ఒకసారి ప్రైస్ గురించి. సో ప్రైస్ కంటే ముందు కలర్ వేరియంట్ చూసుకుంటే బ్లాక్ కలర్ ఉంది, అండ్ ఆల్సో ఇది లైట్ గ్రీన్ కలర్. అండ్ బేస్ వేరియంట్ 128GB స్టోరేజ్, 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 28,000 రూపీస్ ఉంది. ఇక్కడ 250GB స్టోరేజ్ అండ్ 8GB ర్యామ్ వేరియంట్ వచ్చేసి 31,000 ఉంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ సరిపోతుంది యావరేజ్ యూజర్కి కూడా. సరే, మీకు వేరే వెబ్సైట్స్ కావాలంటే అమెజాన్లో అవైలబుల్ ఉంది. అమెజాన్లో కూడా కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. అమెజాన్లో నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లో యూనిక్నెస్ ఏంటంటే 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. 6 ఇక్కడ హైలైట్లో చూపించేస్తాను. సో ఇక్కడ 6 ఓఎస్ అప్గ్రేడ్స్ అండ్ 6 సెక్యూరిటీ అప్డేట్స్తో పాటు కూడా వస్తుందన్నమాట. సో స్లిమ్ బాడీ, సెల్ఫీ కెమెరా తీసుకోవచ్చు. బాగుంది, ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి కదా, తీసుకోవచ్చు. నా ఒపీనియన్ పోయి తీసుకోవచ్చు. ఆ ప్రాసెసర్ ఏందని అంటే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయలేరు, కానీ అమెజాన్లో అయితే మెన్షన్ అయితే చేసిరన్నమాట. 4 నానోమీటర్ది ఎగ్జినోస్ 1480 ప్రాసెసర్ అన్నమాట. ఇది సామ్సంగ్ వాళ్ళది. ప్లస్ ఎక్కువ హీట్ కాకుండా వేపర్ కూలింగ్ చేంబర్ ప్రొవైడ్ చేసిర్రు. ఇక్కడ మొత్తం కూడా హైలైట్ అయితే చేసేస్తాను. ఇక్కడ మీరు ఈజీగా చూసుకోవచ్చు. వేపర్ కూలింగ్ చేంబర్తో పాటు వస్తుంది. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. సో మంచి కాన్ఫిగరేషనే ఇది. ఆండ్రాయిడ్ 15 వస్తుంది. ఇక్కడ UI చూసుకుంటే సామ్సంగ్ వాళ్ళది 1 UI 7.0తో పాటు కూడా వస్తుంది. కొంచెం ఫుల్లీ ప్యాక్డ్ ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. సో మీరు టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు, తీసుకోవచ్చు. వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్. కమింగ్ టు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఎస్ బై ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మాత్రము మోటోరోలా ఎడ్జ్ 50 Pro 5G ఉంది. ఇది బాగానే ఉంది బై. వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ అంటాను. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు కూడా వస్తుంది. ఇది కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే పోకో X7 Pro 5G. ఇది కూడా సేమ్ క్లోజ్ టు ఆ ప్రైస్ కేటగిరీకి వస్తుంది. జర బెటర్ బ్యాటరీ కెపాసిటీతో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే నథింగ్ ఫోన్ నుంచి నథింగ్ ఫోన్ 3A గ్లైఫర్ ఇంటర్ఫేస్తో పాటు కూడా వస్తుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రము OnePlus నుంచి అన్నమాట. సో OnePlus Nord 4 5G ఇది కూడా వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్. 30,000 లోపల, అంటే 25,000 నుంచి 35,000 లోపల వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అంటాను. దాని తర్వాత రీసెంట్గా లాంచ్ అయిన IQ Neo 10R 5G గేమింగ్ సెంట్రిక్ వాళ్ళకి ఇది బాగానే ఉంటుంది. ప్లస్ IQ వాళ్ళది ఆప్టిమైజేషన్ మనకు అందరికీ తెలిసింది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ వస్తుంది. అండ్ ఆల్సో బడ్జెట్ వస్తుంది. ప్లస్ ఇక్కడ బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ తీసుకుని ఇంకా తక్కువకి వస్తుంది, లైక్ 27,000కి వస్తుంది బేస్ వేరియంట్. అది కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే Redmi Note 14 Pro 5G. ఇది కూడా బేస్ వేరియంట్ ఉంది, 25,000కి వస్తుంది. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సామ్సంగ్ వాళ్ళది గెలాక్సీ M56 5G స్మార్ట్ ఫోన్కి గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తున్నాయి, ప్రైస్ పరంగా స్పెసిఫికేషన్స్ పరంగా కూడా. సో నా ఒపీనియన్లో సామ్సంగ్ ఫోన్ తీసుకోవడానికి గల ఒకటే మెయిన్ కారణం ఏంటంటే బై, ఈవెన్ దో డబ్బాల ఛార్జర్ కూడా ఇస్తలేరు, ఓఎస్ అప్గ్రేడ్స్ అనమాట, స్టెబిలిటీ. అండ్ వీళ్ళ ఎగ్జినోస్ ప్రాసెసర్తో పాటు వేపర్ కూలింగ్ చేంబర్ ఇచ్చే కాబట్టి ఎక్కువ హీట్ కూడా కాదు. సో బ్యాలెన్స్ కూడా ఉంటుందని. సో బేసిక్ స్మార్ట్ ఫోన్ కావాలనుకున్న వాళ్ళకి, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలన్నాకి ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అంటే ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుంది. ఒక 5-6 సంవత్సరాల దాకా ఒక మంచి స్మార్ట్ ఫోన్ కావాలంటే ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే నేను మీకు రికమెండేషన్ అయితే చేస్తాను. మీకైతే ఈ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఆల్టర్నేటివ్స్ చెప్పినాను, నా ఒపీనియన్ కూడా చెప్పినాను. మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. ఏమైనా కంపారిజన్ వీడియో చేయమంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం వితిన్ 2-3 డేస్లో ట్రై చేస్తాను. క్వశ్చన్స్ అయితే వితిన్ 1 day ట్రై చేస్తాను బై. అండ్ ఈ వీడియో ఇక్కడ దాకా చూసే వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.